వెల్కమ్ టు మాస్ టీవీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యరంగం అభివృద్ధి కోసం, మత్స్యకారుల సంక్షేమం కోసం అమలు తెలుపుతున్న పథకాలను సద్వినియోగపరుచుకుని మత్స్యకారులందరూ ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచించారు. మత్స్యశాఖ కార్యాలయంలో బోట్స్, జీపీఎస్ ఎక్విప్మెంట్స్ పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ జగన్నాథపురంలో ఫిషరీస్ ఇన్స్టిట్యూట్ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యే కొండబాబు పంపిణీ చేశారు. ఎందుకంటే దీనికోసం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ చాలా బాగా కష్టపడుతుంది. ఇందులో సార్ ఉన్నప్పుడు మనకి ఎక్కువ సౌండ్ జీపీఎస్ మెసేజ్ ఇచ్చారు. డైవిడ్ ఫిషింగ్ కొంచెం ఇంజన్లు ఎక్కువ సౌండ్ జీపీఎస్ గతంలో 75% మా లబ్ధితో 2.5 కోట్ల రూపాయలు ఉండిపోయింది సార్. తాతబాకి మా నాయమ్మలది మనకు నెక్స్ట్ 8,000 సాయం చేస్తే మనందరికి కూడా ఉపయోగపడుతుందండి. ఆల్రెడీ అప్పుడు మన కూటమి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఉంది. చాలా బోట్లు స్పీడ్ మీద వేసుకుంటున్నాం. ఆ ఇంజిన్ కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం. దాని మీద కూడా 13 రూపాయలు చేశారు. ఇప్పుడు 20 రూపాయల నుంచి 15 రూపాయలు చేసి 8,000 చేస్తే చాలా వరకు అందుబాటు ఉంటుంది సార్. అండి ఇంత అద్భుతమైన రంగంలో వెనక్కి చేసి ఉన్నాం సార్. తమరు వచ్చారు కాబట్టి మాకు ఆ బెంగళూరు చేస్తారని మీకు బొమ్మదేపాకు నమస్కారం చేస్తూ చాలా ఈ ట్రైన్లు ముందుకు తీసుకెళ్తారని. ఎందుకంటే వ్యవసాయ రంగం, కార్మిక రంగం తర్వాత ఇంటర్నేషనల్ బోర్డర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఇలాంటివన్నీ ఎవరికి తెలియదు. బేసిక్లీ ఏంటంటే వీళ్ళకి ఒక సిగ్నల్ రావడం కానీ, లేదంటే అక్కడితో ఆపేయడం కానీ ఇవన్నీ కూడా తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి దగ్గరలో చేపలు దొరకలేనప్పుడు వాళ్ళు బ్రతుకుతెరువు కోసం ముందుకు వెళ్తారు, అలా వెళ్ళిపోతూ ఉంటారు ధైర్యంగా. సో ఆ సమస్య గురించి ఇవన్నీ జరిగిన తర్వాత ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇన్కాయిస్, అదేంటంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇదేంటంటే మనకి హైదరాబాద్లో లొకేట్ ఉన్నారు. సో ఇన్కాయిసెస్ నెక్స్ట్ మనకి రిలయన్స్ వారి నేపథ్యంలో 2018లో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో మనకి వరల్డ్ ఓషన్ సైన్స్ కాంగ్రెస్ అన్న ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి మన ప్రపంచంలోనే నెక్స్ట్ భారతదేశంలో ఉన్న సైంటిస్టులు అందరినీ కూడా అక్కడికి పిలవడం జరిగింది. ఇది ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిందండి 2018లో. నేను మత్స్యకార సంక్షేమ సమితిలో వర్క్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో అక్కడ ఏం చేశారంటే ఇది ఒక సమస్యగా తీసుకొని మరి మన రాష్ట్రమే కాకుండా దేశంలో ఉన్న మత్స్యకారులకి ఈ ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఈ సమస్య నుంచి బయటకు పడాలి అంటే ఏం చేయాలి అంటే లెటెస్ట్ డిజైనర్ చిప్ అన్నారు. అంటే ఏదైనా ఒక యాప్ తయారు చేసి మొబైల్ ఫోన్లో పెడితే బాగుంటుంది అన్న ఆలోచన అక్కడ సైంటిస్టులు చేయడం జరిగింది ఆ రోజు. సో మరి అప్పుడు అన్నారు, మేడం గారు మీరు ఏంటండి దీనికి ఇలాగా సమర్థిస్తారంటే, చూడండి మీరు ఫిషర్మ్యాన్ గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు చాలా సంతోషం. కాకపోతే చాలామంది మా ఫిషర్మ్యాన్కి ఎడ్యుకేషన్ తక్కువ. చిన్న వయసులోనే బోట్ల మీద ఫిషింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ బ్రతికెరువు కోసం. మరి అలాంటప్పుడు వాళ్ళలోని ఒక ఎడ్యుకేషన్ కూడా మీరు ప్రోత్సహించండి. ఈ యాప్ అన్నది సెకండరీ నెక్స్ట్ ఫస్ట్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి దీనికి ఇంకా వాళ్ళకి ఈజీగా అయ్యేటట్టుగా, అంటే ప్రతిదీ మీకు ఫోన్ చేసి, అంటే ఫోన్లో యాప్ పెడితే అందులో అప్లోడ్ చేసి వెళ్ళడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్. అంటే అన్ని చెప్పడానికి కుదరు. సో అన్ని దాంతో కూడా మీరు అన్ని ఫెసిలిటీస్ అందులో పెట్టి ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ మీరు డిజైన్ చేసి మన ఫిషింగ్ కమ్యూనిటీకి అని అందజేస్తే ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయి అని చెప్పేసి 2018లో అనుకోవడం జరిగిందండి. దానికి అప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు వర్క్ చేస్తూ ఈ రోజుకి మీకు ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ అందచేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒకటి ఉంది, మీకు బోర్డు అమరుస్తున్నారు, అంతా బాగుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్లైమేటిక్ కండిషన్స్ బాగాలేదు అంటే దయచేసి ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళకూడదు. అంటే అందులో చిక్కుకుపోయే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. అవునంటారా? అంతేగాని ఇప్పుడు మనకి ఏంటంటే ఒక పరికరం మనకి పెట్టేశారు బోట్కి, మనం ఫ్రీగా వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ సముద్రం మధ్యలో వెళ్ళిన తర్వాత అది ఎప్పుడు ఎలాగ విపత్కర పరిస్థితులు ఎలాగొస్తాయి అన్నది మనకు తెలియదు. సో అక్కడి నుంచి రిటర్న్ బ్యాక్ అవ్వాలన్నా కూడా మనకు కష్టం అవుతుంది. సాయం అందకపోతే ఏం చేయగలుగుతాం చెప్పండి ఒకసారి.
అంతేనా? మనం ఏదైనా లేదు పర్వాలేదు అనుకొని మనం వెళ్ళిపోతాం సముద్రంలోకి, అక్కడ సడన్గా క్లైమేటిక్ కండిషన్స్ పాడవుతాయి, మరి వెంటనే మనం ఫోన్ చేస్తే ఆ పని జరగాలి కదా. అంటే అంతవరకు కూడా తెచ్చుకోకూడదు. కానీ చిన్న చిన్న ఏదైనా సమస్యల వరకు కానీ, ఫిషింగ్ వరకు కానీ, ఏదైనా ఇండికేషన్స్ ఇలాంటివన్నీ ఈ అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారాగా మీకు ఇవ్వడానికి జరుగుతుంది. సో అది మన మత్స్యకారుల కార్యక్రమం ప్రారంభించిన ఈరోజు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్రంలో మొట్టమొదటిగా మనం ప్రారంభించడానికి ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ గారు పద్మశ్రీ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఎండిఓ గారు ఈ రోజున ఒక మంచి స్కీమ్ ఈరోజు ప్రారంభించుకున్నాము. ఈ స్కీమ్ వివరాలన్నీ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. టెక్నీషియన్ చెప్పారు, పద్మశ్రీ గారు మాట్లాడారు, అదేవిధంగా రంగా గారు, ఎండిఓ గారు అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. అదే సందర్భంలో భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది కూడా మన బాబులు రంగా గారు కూడా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది కోటి వాళ్ళ సరే కూడా చెప్పారు. కొన్ని విషయాలు అన్నీ కూడా నోట్ చేసుకున్నాక సరే ఏదైనా కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఒక మత్స్యకారులకే కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకుని మనకి గతంలోనే ఆదరణ పథకాల ద్వారా అందరికీ ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందరికీ ఇచ్చారు ఆదరణ పథకాల ద్వారా, వర్ణ మత్స్యకారులందరికీ కాదు అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలు చూసుకునే పరిపాలనలో అటువంటి ఆదరణ పథకాలు లేవు. కొనుగోలు మీద ఆధారపడే వ్యక్తులు చాలా మంది ఈరోజు అలాంటి కొనుగోలు లేక ఇబ్బంది పడే పరిస్థితి మనం అందరం కూడా చూస్తాం. మనం అలాగని కొనుగోలు ఇవ్వలేదు సరే, మనకి కార్పొరేషన్ ఉంటాయి, బీసీలకి కార్పొరేషన్ ఉంటాయి. బీసీ కార్పొరేషన్ ద్వారా చాలా మంది చదువుకున్న పిల్లలు బీసీల్లో ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవని చెప్పి సరే ఆ ప్రభుత్వం వాళ్ళు వ్యాపారం చేసుకుంటారని చెప్పి బీసీ లోన్ నుంచి కూడా వ్యాపారం చేసింది. అది కూడా ఇవ్వలేదు. ఆ ఇవ్వలేదు కాదు కదా, ఎంత విచిత్రం అంటే బీసీలందరికీ చైర్మన్ ఇస్తాం, కమిటీలు వేస్తామని చెప్పి చైర్మన్ కూడా ఇచ్చారు. బీసీ కార్పొరేట్ చైర్మన్ ఇచ్చారు, డైరెక్టర్ ఇచ్చారు. మనందరికీ సన్మానాలు చేసాం, సంతోషపడ్డాం. సరే మనకు చైర్మన్ ఇచ్చారు, డైరెక్టర్ ఇచ్చారు, మనోడు 4 లోన్లు ఇప్పిస్తాడు, మనం అందరికి ఉపయోగపడతారు అనుకున్నాము. ఆ చైర్మన్ ఇచ్చారు, డైరెక్టర్ వేశారు. కానీ 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయిన తర్వాత ఆ మనోడు వీళ్ళు అడిగారు చైర్మన్ డైరెక్టర్ని, మీరు పదవి తీసుకున్నారు ఏంటి, మాకు లోన్లు ఇప్పించలేదు, ఏం ఇప్పించలేదంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఏ లోన్లు ఇప్పిస్తారు బాబు, మాకు కూర్చోలు లేవు, ఉండడానికి ఆఫీస్ లేదు, మీకేమీ ఇప్పిస్తామని చెప్పిన సందర్భాలు ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తుంది. గత ప్రభుత్వం ఆ విధంగా నిర్లక్ష్యం చేసిందని చెప్తున్నాను కదా. ఈ 2 విషయాలు ఎందుకు చెప్తానంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. నిర్లక్ష్యమే కాకుండా అవమానించింది, బలహీన వర్గానికి పదవులు ఇచ్చి అవమానించింది. అవమానించడం కాకుండా ఆర్థికంగా సాయం చేయకుండా అనగలుగుతుంది. ఏదండి ఒకరికి ఇచ్చిన సందర్భం చూపించండి. ఆ రోజు మనం అధికారం ఉన్నప్పుడు ఇక్కడే తీసుకున్నాం. మన ఓటు వాళ్ళకి జీపీఎస్ ఇచ్చాం, ఎక్కువ సౌండ్ ఇచ్చాం. అలాగే అధికారాన్ని వలలు కావాలండి, చిన్న కోటికి ఇస్తారు, మీకు పెద్ద కోటి కావాలంటే మన బాబు గారు రంగారు వీళ్ళు అందరూ వచ్చి అడిగితే 4 లక్షల రూపాయలు వలలు ఇచ్చాం. ఏంటి ఆ విధంగా అవసరాలు అనేది తెలుసుకుని పనిచేస్తాం. మరి గత 5 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చారా? ఎవరు ఇచ్చారు? పని ఏమి ₹1 సాయం చేస్తుంది. నేనేమంటానంటే 5 సంవత్సరాలు వెనకబడిపోయింది ఈ వృత్తి. అంటే సంపద ఉంది, సంపద తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. తెచ్చుకున్నప్పుడు అందరూ ఒకలా ఉంటారు. కొన్ని కోట్ల విషయం పడుతుంది, కొన్ని కోట్ల విషయం పడదు. అలాగే ఎంతోమంది చూస్తున్నాము. అలాంటిది ప్రభుత్వ సాయంతో బోట్లు నడిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అలాంటిది ఒక రూపాయి కూడా సాయం చేసిన సందర్భం ఏదైనా సందర్భంలో తెలియజేస్తున్నాం. అంటే మొట్టమొదటి రాగానే ఈ రోజున ప్రభుత్వం రాగానే ముందు బోటికి రక్షణ కవచం అవుతుంది. ఇది రక్షణ కవచం మీ అందరికీ రక్షణ కవచం బోటికి. ఇది ఎందుకు రక్షణ కవచం అంటే చాలా మంది బోటి ఆడికెళ్ళిన తర్వాత ఎటు వెళ్తారో కూడా తెలియదు. అలాగే అండమాన్ వెళ్ళిపోయాము సార్, మొన్ననే పాకిస్తాన్ వెళ్ళిపోయింది బోటు. అదే అలాగా వేరే మార్గాన్ని వెళ్ళిపోయేటప్పుడు ఇది మనకు చెప్తుంది, మన బోర్డర్ దాటి వేరే చోటకి వెళ్ళిపోతుందని సిగ్నల్ ఇస్తుంది. ఆ విధంగా మనకి సైక్లోన్ వస్తే లోపల నుండి సరిగ్గా తెలియదు మనకి, ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేప్పుడు కొద్దిగా తెలుస్తుంది మనకి. గతంలో చూడ 96లో తుఫాన్ వచ్చింది మనకి, 1400 మంది చనిపోయారు మనకి. అప్పుడు కమ్యూనికేషన్ లేక తెలియక ఇది తుఫాన్ వస్తే మీకు 24 గంటల ముందే చెప్తుంది. అందుకే రక్షణ కవచం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరూ. కొంతమంది బళ్ళు, కొన్ని బోర్డులు, ప్లాస్టిక్ బోర్డుకు సంబంధించిన ఇంజిన్లు కూడా తీసుకున్నాం. తమ దృష్టికి తీసుకెళ్ళేది ఏంటంటే మన హయాంలో అవన్నీ వచ్చాయి సార్. ఇప్పుడు మనం ఇచ్చిన అన్ని కూడా చాలా వరకు ఈ మొత్తం అన్ని పోయాయి. మనకి అర్జెంట్గా కావాల్సింది ఎక్కువ సంవత్సరం జీపీఎస్ మెసేజ్ సార్. దాని తోడు చాలా బోర్డులు ఇంజిన్లు పాడైపోతున్నారండి. ఇంజిన్లు ఈ 4 ఐటమ్స్ కూడా ఎంత యుద్ధ ప్రాతిపదికన ఇస్తే అంత బేగా మనకు అందరికి ఉపయోగపడుతుందండి. ఏ బోర్డులను కూడా సరైన జీపీఎస్ కానీ ఎక్కువ సౌండ్ కానీ మెసేజ్ లేదు. తర్వాత గతంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 13 రూపాయలు ఆయిల్ సబ్సిడీ చేశారు సార్. అప్పుడు మనకి ఇంప్లిమెంట్ అవ్వక గవర్నమెంట్ టైం అయిపోవడం వల్ల దాన్ని పక్కన పెట్టడం జరిగింది. తమ ఆదాయంలో ఈసారి 20 రూపాయల నుండి 15 రూపాయల మయాన ఆయిల్ కూడా 8,000 లీటర్లకి 10,000 లీటర్లు ఇస్తే ఏ ఐటమ్ కూడా ఈ 5 ఐటమ్స్ కూడా తక్షణం ఉపయోగపడతాయి సార్.